ఎన్టీఆర్ దేవరా మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ కు సిద్ధమైంది. అలాంటి టైంలో ఇతర సినిమాలు రిలీజ్ చేయడానికి ఎవ్వరూ సాహసించరు. కానీ కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ మాత్రం దేవరతో పోటీ పడడానికి సిద్ధమైపోయాడు. మ్యాక్స్ మూవీతో దేవర సినిమాని ఢీకొట్టడానికి కిచ్చా సుదీప్ రెడీ అవుతున్నారు. దీంతో తారక్ ప్రభంజనం ముందు కిచ్చా సుదీప్ పోటీ ఎలా ఉంటుంది? ఇంతకీ తారక్ ఫ్యాన్స్ సుదీప్ పై చేస్తున్న కామెంట్స్ ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు యావత్ దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే సినిమాల్లో దేవరా టాప్ పొజిషన్లో ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో అత్యంత భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ రూపొందుతోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఇప్పటికే దేవర నుండి విడుదలైన ప్రచార చిత్రాలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 27న దేవర సోలో రిలీజ్ డేట్ను లాక్ చేసుకున్నారు. ఇప్పుడు దేవరను ఢీకొట్టడానికి కిచ్చా సుదీప్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. కిచ్చా సుదీప్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈగా మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తన విలనిజంతో తెలుగు ఆడియన్స్ మనసును దోచుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన విక్రాంత్ రోనాతో భారీ వసూలను సాధించడమే కాకుండా తన క్రేజ్ను ఇంకాస్త పెంచుకున్నాడు. అదేవిధంగా సుదీప్ మార్క్స్ మూవీతో మరోసారి మ్యూజిక్ రిపీట్ చేయడానికి సిద్ధమయ్యాడు. అయితే ఈసారి ఏకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్నే ఢీకొట్టబోతున్నట్లు తెలుస్తోంది. దేవర రిలీజ్ అయ్యే సెప్టెంబర్ 27నే సుదీప్ మార్క్స్ మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి టీజర్ సైతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ మార్క్స్ మూవీకి డెబ్యూ డైరెక్టర్ విజయ్ కార్తికేయన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు ఇటు మాస్ అటు ఫ్యామిలీ ఆడియన్స్ అభిమానులుగా ఉన్న తారక్ మూవీ ముందు కిచ్చా సుదీప్ తట్టుకోగలడా అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. పైగా ఇప్పటికే దేవర నుండి విడుదలైన గ్లింప్స్ పాటలు, బైరా పరిచయం సినిమాపై ఎక్కడలేని హైప్ ను క్రియేట్ చేశాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఈ మూవీ లవర్స్ దేవర కోసం ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నారు. ఇక ఇలాంటి టైంలో పోయి తారక్తో ఇద్దామంటే బాక్సాఫీస్ వద్ద సుదీప్ తట్టుకోగలడా అన్నదే ఇప్పుడు సందేహంగా ఉంది. మరి తారక్ను ఢీకొట్టడానికి మార్క్స్ మూవీ రెడీ అవుతుంది. చూడాలి మరి ఈ ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుందనేది తెలియాలంటే మూవీ రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.